దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమున గాని పరిశుద్ధ దినములో గాని వాటిని కొనకుందుమనియు 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదిలివేయుదుమనియు నిర్ణయించుకొంటిమి. ఆదివారము దేవుని దినము మేము ఏ పనులు పెట్టుకోము, ఏ బిజినెస్కి అటెండ్ కాము, ఏ ఫంక్షన్స్కు అటెండ్ కాము. ఇది ప్రభు దినము. మేము ఆ యొక్క దినాన్ని మేము గౌరవిస్తాము. బాకీదారుల బాకీలను మేము చెల్లిస్తాము. ఎవరైనా అప్పు ఉన్నట్లయితే ఆ సంవత్సరానికి నేను క్షమించేసి ఇంక నువ్వు అప్పు కట్టాల్సిన పని లేదు. ఇవి కఠినమైన నిర్ణయాలా లేకపోతే సులభమైన నిర్ణయాలా అండి? అమ్మా, కఠినమైన నిర్ణయాలు. మన భారతదేశంలో ఆమె ఎవరో ప్రీతి అనే ఆ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళ మామ వచ్చేసి అల్లుని చంపేశాడు. అల్లుని చంపేస్తే వాళ్ళ నాయన మారుతిరావు కదండి పేరు, మారుతిరావు అందరికీ తెలిసి న్యూస్. ఆయన జైల్లో పడ్డాడు, ఆయన లైఫ్ అనుభవించాడు. ఆయన కూడా చనిపోయాడు కదా, ఆయన చనిపోయాడు. వాళ్ళ కూతురు ఉంది, అల్లుడు చనిపోయాడు. ఆ తర్వాత 2 కుటుంబాలు ఇదైపోయాయి. ఇక్కడ అలాంటి సంస్కృతిలో నుంచి, అలాంటి దేశంలో నుండి, అలాంటి కల్చర్లో నుంచి మనం వచ్చి వేరుగా సపరేట్గా ఉండాలి అని అంటే మన ఊర్లో వాళ్ళు బతకనిస్తారా మనల్ని? కదండి. అందుకే ఏ జనులలో నుంచి నువ్వు పట్టుబడ్డావో ఆ జనుల ఆచారములను పద్ధతులను నీవు అవలంబిస్తున్నంత వరకు, ప్రత్యేకించబడినంత వరకు 2 తలంపుల మధ్య తడబడుచు ఉన్నటువంటి వారే అని దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. 32వ వచనం, మరియు వారు దేవుని మందిర సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చిదమని నిబంధన చేసుకుంది. అమ్మా, మీరు బంగారు ఏమని చెప్పడంలో ఈ మాట అది పక్కన పెట్టండి ఆప్షన్. తులం బంగారు ఎంత ఉందండి ఇప్పుడు? సరే, నా పాయింట్ అది కాదు. నెక్స్ట్ 34వ వచనం, మరియు మా పితరుల ఇంట మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరము నిర్ణయించుకున్న కాలములో ధర్మశాస్త్రమందు వ్రాసి ఉన్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠం మీద దహింపజేయుటకు యాజకులలోను లేవీయులలోను జనులలోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలనో వారును చీట్లు వేసుకొని నిర్ణయించుకొంటిమి. వాళ్ళు పరిచర్య భాగం కొంత తీసుకున్నారు. ఈ సంవత్సరం సంఘములో ఉన్న పరిచర్య రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాము. పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి. అరేంజ్మెంట్స్ దగ్గర నుంచి తర్వాత ఇంకా అన్ని విషయాలలో కూడా. అందుకే స్పెక్టేటర్స్ మాదిరిగా మనం ఉండకూడదంట. మందిరంలో పని చేసేవారుగా ఉండాలి. శరీరంలో ఉన్న అవయవాలకు ఏ అవయవం కూడా పని లేకుండా ఉండదు కదండి. అట్లాగే మనము మందిరంలో ఆ అవయవాల మాదిరిగా పని చేసేవారు. ఈ మినిస్ట్రీ నాది, ఇది నా రెస్పాన్సిబిలిటీ, ఇది నా పరిచర్య అని తీర్మానం చేసుకొని ప్రభువుకు అంతకు ముందు వాళ్ళు ఐడియల్గా ఉన్నటువంటి వారు ఇప్పుడు ఏం చేశారంటే యాక్టివ్ మినిస్ట్రీలోనికి వచ్చేసారు. విలేజెస్కు సువార్త టీంతో పాటు నేను కూడా వెళ్తాను ఈ సంవత్సరం నుండి. ఆన్లైన్ ప్రేయర్స్ పెడితే దాంట్లో నేను పాత్ర తీసుకుంటాను. ఫాస్టింగ్ ప్రేయర్లో నా పాత్ర తీసుకుంటాను. సండే స్కూల్లో నా పాత్ర తీసుకుంటాను. ఇవన్నీ కూడా వాళ్ళు నిర్ణయించుకున్నారంట. చూడండి 35వ వచనం, మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటామంట. అంతకుముందు ఆ నిర్ణయం లేదు, ఇప్పుడు కొత్తగా నిర్ణయము తీసుకున్నారు. మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిచూలులు ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలును మన దేవుని మందిరములో సేవ చేయు యాజకుల యొద్దకు మేము తీసుకొని వచ్చున్నట్లుగా నిర్ణయించుకొంటిమి. చాలామంది పిల్లలు, తల్లిదండ్రులు మందిరానికి నడిపించలేనటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళు కూడా అలాంటి తప్పే చేశారు, పొరపాటు చేశారు. వాళ్ళు ఇప్పుడు అనుకున్నారు, మా పిల్లలను మందిరానికి నడిపిస్తాము అని మేము తీర్మానం చేసుకుంటున్నాము. ఇప్పుడే నాతో పాటు వస్తున్న సహోదరుడు కారులో వస్తున్నప్పుడు ఉప్పల్ అండ్ ఇంకా ఈ జోన్ అంతా కూడా డ్రగ్స్లో మంచి టాప్ ర్యాంక్ ఉందంట. అవునమ్మా, మీరు ఎందుకు ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అయ్యారని ఆయన అడిగితే, ఇక్కడ ఫ్రెండ్స్ అంతా కూడా డ్రగ్స్ స్కూల్, డిఏవి అదేమంటారు
రామతోపు పబ్లిక్ స్కూల్ ఉంది కదండి, పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. 30 years క్రితమే డ్రగ్స్కి అలవాటైన స్కూల్ అది. అప్పుడు న్యూస్ మేము విన్నాం. ఈ రోజుల్లో స్కూల్స్లో, కాలేజెస్లో డ్రగ్స్ అనేది కామన్ అయిపోయింది. అలాంటి సమయాల్లో వాళ్ళు అలా ఉండడానికి గల కారణం ఎవరు అని అంటే పేరెంట్స్. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించినప్పుడు, పెద్దవాడైనప్పుడు ఆ దారి నుంచి తొలగిపోడు. దానియేలును చెరలోకి కొనుక్కోబడిన తర్వాత ఆ తీర్మానం చేసుకుని ఉండటానికి గల కారణం ఎవరు? దేర్ పేరెంట్స్. మేము నిషిద్ధమైనది ముట్టుకోకూడదు అని మేము నిర్ణయించుకొని ఉన్నాము. హన్నా నిర్ణయించుకునింది, నాకు ఈయన మగబిడ్డనిస్తే వాడిని మీ ప్రవక్తగా పెంచే బాధ్యత నేను తీసుకుంటాను అని ఆమె నిర్ణయం చేసుకునింది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అనే ఫిల్మ్లో హీరో అందరూ పరిచయమేనమ్మా, తెలుసా? ఫిల్మ్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అనుకోకండి, నేను న్యూస్లో విన్నాను కాబట్టి చెప్తున్నా. ఆయనకు జూనియర్ ఎన్టీఆర్కు స్పెషల్ సాంస్క్రిట్ క్లాస్ చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నేర్పించిందంట, స్పెషల్ క్లాసెస్ పెట్టి. ఎందుకనంటే మీ తాత ఎన్టీ రామారావు పెద్ద నటుడు కాబట్టి నువ్వు కూడా పౌరాణిక ఇట్లాంటి సినిమాల్లో చేయాలంటే పద్యాలు, సంస్కృత ఇవి అన్నీ కావాలని అని చిన్నప్పటి నుంచి. అందుకే ఎంత పెద్ద స్క్రిప్ట్ ఇచ్చినా కూడా ఎన్టీఆర్ బడబడ చదివేస్తాడు. ఎప్పటి నుంచి నేర్పించింది వాళ్ళమ్మ? చిన్నప్పటి నుంచి. లాస్ట్కి హీరో అయ్యాడా లేదా అండి? మన పిల్లలు డాక్టర్ కావాలని పట్టుదల ఉంటే డాక్టర్ చేస్తున్నామా లేదా? ఇంజనీర్ కావాలంటే ఇంజనీర్ చేస్తున్నాం, ఫిల్మ్ హీరో కావాలంటే ఫిల్మ్ హీరో చేస్తున్నాం. శ్రీదేవి ఎంతమందికి తెలుసమ్మా? ఫిల్మ్ యాక్టర్ శ్రీదేవి. వాళ్ళమ్మ తీర్మానం ఏంటంటే నా కూతురు ఎట్టి పరిస్థితుల్లో ఫిల్మ్ స్టార్ చేయాలని డిసైడ్ అయిందంట. కూతురు అయిందా లేదా? నువ్వు ఎట్లా అంటే అట్లా అనుకుంటా. మనం ఏం డిసైడ్ చేస్తామో అట్లా మన పిల్లలు అవుతారు. ఇప్పుడు మందిరానికి పిల్లలను పరిచయం చేయకుండా, యవనస్తులను ఇంట్లో ఏమి హెచ్చరిక చేయకుండా, దేవుని యొక్క మార్గము చెప్పకుండా, వాళ్ళకు బోధించకుండా, వాళ్ళ గురించి ప్రార్థన చేయకుండా, ఏమో అండి అంత దేవుని చిత్తమేనండి అని అంటే సరిపోదు. దాని కొరకు వ్యయ ప్రయాసాలు పేరెంట్స్గా మనము తీసుకోవాలి. అందుకే పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతున్నటువంటి ఈ ఒడంబడిక మనం చేసుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు నా మాటలు గైకొంటే నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. ఆ రీతిగా దేవునిలో ఉన్నటువంటి ఆ జనాంగము ప్రభువులో ఎదగటానికి కొరకు ప్రభువులో తీర్మానం చేసుకొని మనము ఆ యొక్క వాక్యానుసారముగా నడిచేవారుగా ఉండటానికి. 1-2 వచనాలు నేను చెప్పేసి నేను సమయం ముగించేస్తాను. కొన్ని తీర్మానాలు చేసుకునేవి ఉంటాయండి. మనము దాన్ని ఏమంటారు, ఆత్మీయమైనటువంటి వాక్యములో సరి చేసుకునేవి ఉంటాయి. హృదయములో ఎప్పుడైతే మనము నిర్ణయించుకుంటామో తప్పకుండా ఆ యొక్క గమ్యస్థానము చేరుకోగలగటానికి అది ప్రయోజనకరంగా ఉంటుంది. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో యోబు ఒక మాట అన్నాడు, దయచేసి చదవదామా? 31వ అధ్యాయము 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. ఎంఓయు అంటే అండి మెమోరాండమ్ ఆఫ్, నా కన్నుతో నేను అండర్స్టాండ్ చేసుకున్నా, వ్యర్థమైన వాటిని నేను చూడకుండా, స్త్రీని పరచూపుతో చూడకుండా ఉండడానికి ఐఎమ్ కంట్రోలింగ్ మై సెల్ఫ్. వ్యర్థమైనవి నా కన్నుల ఎదుట ఉండకుండా అని నా కన్నుతో నేను నిబంధన చేసుకున్నాను. బాగుందా లేదండి? మన కన్నులతో మనము నిబంధన మన మనసుతో మనము నిబంధన చేసుకోవడం. 91వ కీర్తన 1వ వచనం. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయం 1వ వచనం. అమ్మా 39ఏనా? Psalm 39:1. నా నాలుకతో పాపము చేయకుండా ఉండునట్లు
నా మార్గమును జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అని నేను అనుకున్నాను. దట్ ఈస్ మై డెసిషన్. కొంచెం ఏమన్నా ఎవరైనా అట్లా రెచ్చగొడితే, సిస్టర్, బ్రదర్, నువ్వు నన్ను రెచ్చగొట్టినావనుకో, నేను మళ్ళీ పాత మనిషిని అయిపోతా. నీకు తెలియదు, ఈ మధ్యలో ఏదో బైబిల్ పట్టుకొని అట్లున్నాను, కానీ ఎక్కువ నన్ను రెచ్చగొట్టద్దు, నాకు మళ్ళా నోట్లో నుంచి వస్తాయి భద్రం. భక్తిహీనులు ఎదురున్నప్పుడు మన బీపీని పెంచుతారు కదా. సాతానుడి పని ఏంటి? నిన్ను ఎట్లయినా పడగొట్టాలి, అంతే. సో కాబట్టి భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము పెట్టుకుందనని నేను డిసైడ్ చేస్తాను. నేను సనగకుండా, గొనగకుండా, కంప్లైంట్ చేయకుండా ఈ నూతన సంవత్సరంలో నా నోటిని నేను కొంచెం అదుపులో పెట్టుకుంటాను. ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడకుండా, ఇతరుల సంగతులను గురించి నేను చెడ్డగా మాట్లాడకుండా ఉండడానికి, సనుగు కొనకుండా ఉండడానికి నా నోరును నేను, యోబు భక్తుడు కన్నులతో నిబంధన చేసుకున్నాడు. దావీదు రాజు వచ్చేసి తన హృదయంతో, తన యొక్క నాలుకతో, తన నోటితో నిబంధన చేసుకున్నాడు. ఆఖరి మాట 1 పేతురు 4వ అధ్యాయము 8వ వచనం. అది పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ అనేకమైన పాపములను కప్పును. ఇంకా సనుగు కొనకుండా. సనుగుడు, మర్మరింగ్ ఎంత ప్రమాదం అంటే అండి, ఇశ్రాయేలీయులు సనిగి నశించిపోయారు. ఎక్కడ సనిగారు? సేవకుని మీద సనిగింది ఎవరు? వాళ్ళ అక్క, అన్న. ఎవరు? మిరియాము, అహరోను. బయట సనిగారా? టెంట్లో 4 గోడల మధ్య ఎవరు వినకుండా సనిగారా? లోపల వాళ్ళు సీక్రెట్ ఛాంబర్లో సేవకుని మీద సనిగారు. అప్పుడు దేవుడు, నేను అభిషేకించినటువంటి నా దాసుని మీద మీరు ఎందుకు సనిగారు కదండి. మన హృదయంలో ఉన్నటువంటి సనుగుడు దేవుడు విన్నాడు. ఆ దినమున ఇశ్రాయేలీయులు మిశ్రిత జనములో ఉన్నటువంటి సమయంలో వాళ్ళు సనిగి మాకు మాంసము ఎవరు పెట్టెదరు అని చెప్పి ఆ మిక్స్డ్ పీపుల్ మిశ్రిత జనం ఏం చేశారంటే, ఆ యొక్క సమాజం అంతా కూడా గొల్లుమని ఏడ్చేటట్టుగా చేశారు. ఈ సనుగుడు అనేది చాలా ప్రమాదము. చర్చెస్ డివైడ్ అవ్వడానికి అది మొట్టమొదటిగా రగులుకుండే ఒక కారు చిచ్చు లాంటిది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, మంచి స్థితిలో ఉన్నారని నేను ఎరుగుదును. అయినప్పటికీ నేను మీకు కొన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మీరు నా మాటలు వింటే నేను మీకు దేవుడినై ఉంటాను. నా మాట ప్రకారము చెప్పున చేయక ప్రభువా అని పిలుచుట ఎందుకు? యేసు ప్రభువా అన్న మాటలే కదండి. సో ఇవన్నీ కూడా ఈ నూతన సంవత్సరం, వాట్ ఈస్ పాస్ట్ ఈస్ పాస్ట్. మాథ్యూ హెన్రీ ఒక మాట అన్నారు, సచ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ముందుకు చూస్తే భయం అవుతుంది, వెనక్కి చూస్తే అసహ్యం అవుతుంది. దేవునితో నడిచినటువంటి వ్యక్తి చెప్పిన మాటలు, తన లైఫ్లో ముందుకు చూస్తే పరిశుద్ధతను కొనసాగించుకుంటూ ముందుకు పోగలనా అనే భయం ఆయనకు కలిగింది. వెనక్కి చూస్తే సిగ్గేస్తుంది. విశ్వాసి అయి ఉండి చాలా విషయాలలో నేను తప్పిపోయానని నాకే సిగ్గేస్తుంది అని ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 2026 షుడ్ నాట్ బీ లైక్ 2025. ఆమేన్. 25వ సంవత్సరము గడిచిపోయినట్టుగానే
26వ సంవత్సరం గడిచిపోకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు మనం తీసుకున్నాం. 3 సంవత్సరాల నుంచి దీనికి నీళ్లు పోస్తున్నాను, కాపు కాస్తున్నాను, ఎరువేశాను, ఫలము లేకుండా పోతే ఈ చెట్టును నరికేయండి అని యేసు ప్రభు చెప్పిన మాట. కాబట్టి పోయిన సంవత్సరం ఉన్నోళ్ళు ఈ సంవత్సరం లేరు, ఈ సంవత్సరం ఉన్నోళ్ళు నెక్స్ట్ ఇయర్ ఉంటారనే గ్యారెంటీ లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకో. మనుషులందరూ ఒక్కసారే మృతి చెందవలను, అటు తర్వాత తీర్పు. కాబట్టి ఈ యొక్క సమయంలో లెట్ us క్లెన్స్ ourselves. మనల్ని మనము వాక్యముతో పరిశుద్ధపరచుకుందాం, సిద్ధపడదాం. ఇంకా ఎక్కడెక్కడ సర్దుకొని దేవునికి ఇష్టలుగా ఉండటానికి మనము సిద్ధపడతాం. తీసుకున్నటువంటి నిర్ణయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.